హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య వ్లాగ్స్. ఈ రోజు మన వీడియో ఏంటంటే, లాస్ట్ టైం శ్రీశైలం వీడియో చూసారు కదా, దాని కంటిన్యూ వ్లాగ్ అన్నమాట. ఈ వీడియోలో మీకు శ్రీశైలంలో ఉన్న చూడదగినటువంటి టాప్ 5 టెంపుల్స్ ఏంటి, వాటికి ఎలా వెళ్ళాలి అండ్ ఎంత టైం పడుతుంది, బడ్జెట్ ఎలా ఉంటుంది, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా గానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. శ్రీశైలం బస్ స్టాండ్ ఎదురుగానే ఆటో వాళ్ళు అయితే ఉంటారు. వాళ్ళైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూడవలసిన ప్లేసెస్ ఏమేంటి ఉన్నాయని చెప్పేసి, వాటి ప్యాకేజెస్ ఏంటి అని కూడా వాళ్ళు చెప్తారన్నమాట. మనకు నచ్చిన ప్యాకేజ్ తో మనం వెళ్ళొచ్చు. ఇక్కడ మేము టాప్ 5 టెంపుల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. వీటి ప్యాకేజ్ వచ్చేసి 150 పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారన్నమాట. ఇంకా వీటితో పాటు చూడవలసిన ప్లేసెస్ ఏంటంటే, పాతాళగంగ వ్యూ పాయింట్ అండ్ శ్రీశైలం డ్యామ్ కూడా ఉందన్నమాట. మేము ఇదే ప్యాకేజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, ఇదైతే మనకు విత్ ఇన్ 2-3 అవర్స్ లో కంప్లీట్ అవుతుందని చెప్పారు. సో అందుకని మాకు ఎక్కువ టైం లేకుండా మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కాబట్టి అందుకు మేము ఈ టాప్ 5 టెంపుల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఆ టెంపుల్స్ ఏమేంటి అంటే, సాక్షి గణపతి, హటకేశ్వర దేవాలయం, శ్రీ లలితాదేవి పీఠం అండ్ పాలధార పంచదార అండ్ లాస్ట్ వచ్చేసి శ్రీశైల శిఖర దర్శనం. ఈ 5 ప్లేసెస్ ని అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఫస్ట్ ఇక్కడ మేము సాక్షి గణపతి దేవాలయంకి అయితే వచ్చాము. శ్రీశైలంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ అక్కడ శ్రీశైలంలో శివుణ్ణి అండ్ భ్రమరాంబిక దేవిని దర్శించుకున్నాక ఈ సాక్షి గణపతిని అయితే దర్శించుకుంటారంట. ఎందుకంటే మనం శ్రీశైలం వచ్చాము అనడానికి ఈ సాక్షి గణపతి సాక్ష్యం అన్నమాట. శ్రీశైల దర్శనం అనేది సాక్షి గణపతితోని కంప్లీట్ అయిపోతుంది. అదే సాక్షి గణపతిని దర్శించుకోలేదంటే మన శ్రీశైల దర్శనం అనేది ఇన్కంప్లీట్ గానే ఉంటుందని చెప్పేసి ఆటో అంకుల్ అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మన శ్రీశైల దర్శనానికి సాక్ష్యం ఈ గణపతి కాబట్టి సాక్షి గణపతిగా పేరు వచ్చిందంట. ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది. గర్భగుడి చిన్నదిగా ఉంది కానీ గర్భగుడి బయట ప్లేస్ అయితే చాలా పెద్దదిగా ఉంది. వినాయకుడు అంటేనే విఘ్నాలు తొలగించే దేవుడు కదా. మనం తెలిసి తెలియక ఏదైనా పాపాలు చేసినా తప్పులు చేసినా ఇక్కడ ఈ వినాయకుడికి మొక్కుకొని గుంజీలు తీస్తే మనం చేసిన కర్మ అనేది ఎంతో కొంత తగ్గుతుంది అని ఇక్కడ నమ్మకం అన్నమాట. అందుకని అక్కడ అందరు గుంజీలు తీస్తున్నారు. నెక్స్ట్ మేము హటకేశ్వరం దేవాలయంకి అయితే వచ్చాము. దీనినే అటకేశ్వరం అని కూడా అంటారు. శివభక్తుడైన కుమ్మరి కేశప్పకు శివుడు అటిక అంటే కుండ పెంకులో బంగారు రూపంలో ప్రత్యక్షమైనాడంట. ఆ ప్రదేశమే ఇది ఇప్పుడు మనం చూస్తున్న హటకేశ్వరము. హటకేశ్వరం దేవాలయం పక్కనే మనకు లలితాదేవి పీఠం కూడా ఉందన్నమాట. ఈ 2 టెంపుల్స్ పక్క పక్కనే ఉన్నాయి. టెంపుల్ చుట్టూ కూడా మంచి ప్రశాంతమైన వాతావరణం, చాలా ఆహ్లాదకరంగానైతే ఉంది. చాలా పీస్ఫుల్ ప్లేస్ ఇది. నాకైతే బాగా నచ్చింది. గర్భగుడి అయితే చాలా చిన్నదిగా ఉంది. గర్భగుడి చుట్టూ ప్లేస్ కూడా మనకి చాలా పీస్ఫుల్ గా, చాలా మైండ్ రిలాక్సింగ్ గా అనిపిస్తుంది అనమాట. గర్భగుడిలో ఉన్న శివుడు అయితే మనకి గోల్డెన్ రూపంలో దర్శనం ఇస్తున్నాడు. గర్భగుడికి ఎదురుగా బయట ఇది రావి చెట్టు కలిసి ఉన్నాయి. ఇక్కడ ఇది సంతాన వృక్షంగా పేరంట. పిల్లలు లేని వారు ఇక్కడ ముడుపు కడితే వాళ్ళకి సంతానం కలుగుతుందని నమ్మకం అంట. సో ఇక్కడ చుట్టూ కూడా నాగదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. సో మేము వెళ్ళింది కార్తీక మాసం కాబట్టి అక్కడ వత్తులు కూడా వెలిగిస్తున్నారు అందరూ, 365 వత్తులు. నెక్స్ట్ ఇది వచ్చేసి శ్రీ లలితాదేవి పీఠం. హటేశ్వర దేవాలయంలో లలితాదేవి పీఠం వచ్చేసి ఒకే ప్లేస్లో ఉంటాయి పక్క పక్కగా. అక్కడ దర్శించుకున్నాక మనం ఇక్కడ శ్రీ లలితాదేవి పీఠంకి వచ్చి దర్శించుకోవచ్చు. చుట్టూ చెట్లతో అడవిలో పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్ అయితే. నెక్స్ట్ ఇది వచ్చేసి టెంపుల్ పక్కనే ఆశ్రమం కూడా ఉంది. ఇక్కడ వీళ్ళు ఆశ్రమం కూడా రన్ చేస్తున్నారు. ఈ ఏరియా పేరు వచ్చేసి అటేశ్వరం అన్నమాట. సో ఇక్కడే అటేశ్వర ఆలయం అండ్ లలితాదేవి పీఠం కూడా ఉంది. ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది చిన్న టెంపుల్ లెక్క ఉంది. అక్కడ రావి చెట్టు కింద ఉందన్నమాట. ముందుగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నాక నెక్స్ట్ లలితాదేవిని దర్శించుకోవాలి. ఇంకా పక్కనే సాలగ్రామ లింగేశ్వర ఆలయం కూడా ఉంది. ఇక్కడ గంగాభిషేకం కూడా జరిపిస్తారు. సో మనం కూడా జరిపించుకోవచ్చు. దానికి సమ్ ఛార్జెస్ ఏమో ఉంటాయి, నేనైతే అక్కడ కనుక్కోలేదు. నెక్స్ట్ అక్కడ నుంచి మేము పాలధార పంచదార అనే ప్లేస్కి అయితే వచ్చాము. ఈ ప్లేస్ వచ్చేసి హటేశ్వరానికి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా ఉండదు, అంత దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉండే ప్లేసెస్ అన్నమాట. సో ఇవన్నీ మనం ఈ 5 టెంపుల్స్ని చూడడానికి జస్ట్ 2 అవర్స్ అయితే టైం పడుతుంది. అసలు పాలధార పంచదార అనే పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ అక్కడైతే
అయితే వాటర్ చూస్తే మాత్రం వైట్ కలర్లోనే ఉన్నాయి, నార్మల్ వాటర్ లానే. సో అవి కింద ఉంటాయి, మనం పైనుంచి వెళ్ళి స్టెప్ ద్వారా కిందికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా మనం వెళ్ళే దారిలో కూడా అన్నీ షాపింగ్ షాప్సే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న షాప్స్ అన్నమాట. ఇందులో పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, పైనుంచి దిగుతూ ఆ వ్యూ చూస్తుంటేనైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే వ్యూ బాగా నచ్చింది. అక్కడ చూస్తున్నారు కింద మీకు కనిపిస్తున్నారు కదా జనాలు, అక్కడికి వెళ్ళాలన్నమాట మనం స్టెప్స్ గుండా నడుచుకుంటూ. స్టెప్స్ అయితే దిగడం చాలా ఈజీ అనిపించింది, కానీ మళ్ళీ ఎక్కేటప్పుడు కొంచెం చుక్కలే కనిపించాయి. ఎందుకంటే అప్పటికే మేము తిరిగి అలసిపోయి ఉన్నాము, ఇంకా లంచ్ కూడా చేయలేదన్నమాట. సో కొంచెం నీరసం అనిపించింది అన్ని స్టెప్స్ ఎక్కాలంటే. ఇంకా మా బాబు అయితే అస్సలు దిగి నడవలేదు, మా వారే ఎత్తుకున్నారు. మా వారు చాలా అలసిపోయారు ఆ రోజు, ఎందుకంటే వాడేమో నా దగ్గరికి రమ్మంటే అస్సలు రాలేదు, ఇంకా వాళ్ళ డాడీని ఎత్తుకోమని ఏడ్చాడన్నమాట. సో వాడిని ఎత్తుకోవడం ఇంకా నడవడం మా ఆయనకు చాలా నీరసం అనిపించింది, నీరసించిపోయాడు చాలా. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో అయితే వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఏమో, ఎందుకంటే ఈ టైంలో మంచు పడుతూ ఉంటుంది కదా, ఆ మంచులో ఆ చెట్ల వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది మాటలతో చెప్తే అర్థం కాదు, చూస్తేనే తెలుస్తుంది అంటారు కదా. సో అంత బాగుంటుంది వ్యూ అయితే, ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా మీకైతే. మీరు ఎప్పుడైనా శ్రీశైలం వచ్చినప్పుడు తప్పకుండా ఈ 5 ప్లేసెస్ని అయితే విజిట్ చేయండి. వీటితో పాటు ఇంకా అదర్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. మాకేంటంటే టైం లేకుండే, అందుకని చెప్పేసి మేము ఇవైతే తొందర అయిపోతాయి అని చెప్పేసి ఈ ప్యాకేజ్ని సెలెక్ట్ చేసుకున్నాము, ఎర్లీగా అయిపోతుంది కాబట్టి. సో మాకు టైం ఉంటే మాత్రం మిగతా ప్లేసెస్ కూడా చూద్దామనే అనుకున్నాము. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మిగతా ఏం ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేయాలని అనుకుంటున్నాము. చూడాలి మళ్ళీ ఎప్పుడు అవుతుందో ఈ శ్రీశైలానికి, ఆ శివుడు ఎప్పుడు మమ్మల్ని ఆజ్ఞాపిస్తాడో రమ్మని. చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎంత బాగుందో, నాకైతే ఈ ప్లేస్ బాగా అంటే బాగా నచ్చింది. అండ్ నేను ఇక్కడ ఇంకోటి విన్నాను ఏంటంటే, రెడ్ కలర్ లిక్విడ్ అనేది వస్తూ ఉంటుందంట, అది నార్మల్గా సహజంగానే వస్తుందంట ఆ కలర్లో. అదేంటంటే మనం తీసుకుంటే కోల్డ్ రిలీఫ్ అవుతుందంట. చాలా వరకు అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అది తీసుకుంటారంట. 40 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారంట. బట్ మేము వెళ్ళినప్పుడు ఏంటంటే నేను చూడలేకపోయాను, అప్పుడు నాకు తెలీదు. వెళ్ళొచ్చాక ఆ విషయం తెలిసింది నాకు. మేము వెళ్ళినప్పుడైతే మాకు తెలీదు, అందుకే నేను అది చూడలేదన్నమాట. ఓన్లీ ఇక్కడి వరకే చూసేసి వచ్చేసామన్నమాట. మహాశివుని పాల భాగం నుండి వెలువడిన పాలధార, శివుని పంచముఖం నుండి వెలువడిన పంచదార కలిసి ప్రవహిస్తున్న ఈ పాలధార పంచదారలు అత్యంత పవిత్రమైనవి. శ్రీ సద్గురు ఆది శంకరాచార్యులు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శివానంద లహరి, సౌందర్య లహరి గ్రంథాలను వ్రాశారంట. అంతటి పవిత్రమైన ప్లేస్ ఇది. సో మీలో ఎవరైనా శ్రీశైలం వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఈ ప్లేస్, ఈ వ్యూ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. అక్కడే ఇంకా కాసేపు ఉండాలని అనిపించింది. బట్ ఏంటంటే మాకు టైం లేదు, అందుకని చెప్పేసి తొందరగానే వచ్చేసాము. 10 మినిట్స్ 15 మినిట్స్ అలా స్పెండ్ చేసి, ఇంకా టైం ఉంటే మాత్రం ఇంకాసేపు అక్కడే స్పెండ్ చేసేవాళ్ళం మేము. బట్ టైం లేక తొందరగానే వచ్చేసి ఇక్కడ నుండి మేము నెక్స్ట్ శ్రీశైల శిఖర దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా అదే లాస్ట్ ప్లేస్ అన్నమాట. ఇప్పటికి 4 ప్లేసెస్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అదొకటి చూస్తే మా 5 ప్లేసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. శ్రీశైల శిఖర దర్శనం అనేది ఏంటంటే, శిఖరం పైన నందీశ్వరుడు ఉంటారు. నందీశ్వరు నుంచి వెళ్ళి మనం శ్రీశైల శిఖరం గోపురం చూడడం అన్నమాట. అలా చూస్తే ఎన్నో జన్మల పుణ్యం అయితే వస్తుందన్నమాట. మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం అనేది వస్తుందని ఇక్కడ నమ్మకం అన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే కంపల్సరీగా ఈ ప్లేస్కి అయితే విజిట్ చేసి శ్రీశైల గోపురాన్ని అయితే చూస్తుంటారు. సో ఇక్కడ శిఖరం ఎక్కి శ్రీశైల గోపురాన్ని చూడడానికి అయితే సపరేట్ టికెట్ అయితే ఉంటుంది. టికెట్ పర్ పర్సన్ 20 రూపీస్ అలా ఉంటుంది. ఆ టికెట్ తీసుకుంటేనే మనకు అలో చేస్తారు పైకి. ఆ టికెట్ తీసుకొని పైకి ఎక్కినాక అక్కడ పెద్ద క్యూ ఉంది. మాకైతే చాలా పెద్ద క్యూ, మాకు 40 మినిట్స్ అలా టైం పట్టింది. మిగతా అన్ని ప్లేసెస్ కాడ మాకు దర్శనం అనేది ఈజీగానే త్వరగా అయిపోయింది, కానీ ఈ ఒక్క దగ్గర మాత్రం కొంచెం లేట్ అయింది. ఎందుకంటే ఒక్కొక్కరు నందీశ్వర్ నుంచి వెళ్ళి గోపురం చూడడానికి టైం అయితే తీసుకుంటారు కదా, ఎంత కాదనుకున్న 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే తీసుకుంటారు. ఇందాక చెప్పాను కదా శిఖర దర్శనానికి టికెట్ అనేది ఉంటుందని చెప్పేసి, ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. ఇక్కడ 20 రూపీస్ టికెట్ తీసుకున్నాక మేము పైకి అయితే వెళ్తున్నాము. వెళ్ళేసరికి పెద్ద క్యూ ఉంది. టికెట్ తీసుకునేటప్పుడు మనకు అక్కడ చెప్పేస్తారు వాళ్ళు ఎంత టైం పడుతుంది అనేది. సో వాళ్ళు 40 మినిట్స్ అని మాకు చెప్పారు. ఎగ్జాక్ట్గా 40 మినిట్స్ టైం పట్టింది. ఇంకా ఇక్కడ ఇంత దూరం వచ్చి చూడకపోతే ఎలా అని చెప్పేసి కొంచెం టైం తీసుకున్న ఓకే, కానీ చూసి అయితే వెళ్దామని చెప్పేసి మేమైతే టికెట్ తీసుకొని పైకి అయితే వచ్చాము.
ఇంకా మేము శ్రీశైల శిఖరం దర్శనం చేసుకున్నాక కిందికి అయితే వచ్చాము. కింద కూడా 2-3 టెంపుల్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. వీరభద్రస్వామి టెంపుల్ అని చెప్పేసి, ఇంకా శివుడి టెంపుల్ లింగం కూడా ఉందన్నమాట. అవి కూడా చూసేసాము. ఇది మేము శ్రీశైలంలో స్పెండ్ చేసిన క్వాలిటీ టైం. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ట్రిప్ అయితే. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అయినా కూడా చాలా సక్సెస్ఫుల్గా అన్నీ చూసేసాం అన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు అందరికీ బాయ్.